ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. దుర్గా నవరాత్రులు పూజా విధానం. దుర్గా నవరాత్రులు అంటే 9 రోజులు చేసుకునే పండుగ. దీన్నే విజయదశమి, దసరా పండుగ అని కూడా అంటారు. ఈ నవరాత్రుల్లో కొందరు బొమ్మల కొలువు ఆనవాయితీగా పెడతారు. ఈ బొమ్మల కొలువు పెట్టినప్పుడు మనకు ఇంటికి వచ్చే ప్రతి ముత్తైదువులకు కూడా వారు ఏ సమయంలో వచ్చినా పసుపు కుంకుమలు ఇచ్చి పంపాలన్నమాట. వారిని మన ఇంట్లో కొలువుగా తీర్చిన దేవతలుగా మనము భావించాలి. ఇకపోతే ఉపవాసం ఉంటూ ఉంటారు కొంతమంది. ఉపవాసం ఆరోగ్యం బాగాలేని వారు చేయడం ఒక రకంగా దోషమే. పూజ అయ్యాక అల్పాహారం తీసుకోవచ్చు. ఇంకా ఉపవాసం ఉండేవారు సాయంత్రం పూజ తర్వాత తినవచ్చు అన్నమాట. కొందరికి ఆరోగ్యరీత్యా, ఉద్యోగరీత్యా లేదా ఇటువంటివి ఆనవాయితీగా చేయడం అలవాటు లేని వారు అమ్మవారికి భక్తితో శక్తి కొద్దీ పూజ చేసి నైవేద్యం పెట్టి లలితా సహస్రనామం చదివి కుంకుమ అమ్మవారి పాదాలకు సమర్పించి హారతి ఇవ్వండి చాలు. ఈ పండుగ దినాల్లో కుమారి పూజ చేస్తారనమాట. ఈ పూజను 2 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వయసు గల బాలికలకు మాత్రమే చేస్తారు. శరదృతువులో వస్తుంది కాబట్టి శరన్నవ నవరాత్రులు అని అంటారు. అందుకే ఈ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా శుచిగా, శుభ్రంగా, ఎలాంటి రోగాలు దరి చేరవన్నది ఈ నవరాత్రి వేడుకల వెనుకున్న చరిత్ర. మార్కండేయ మహర్షి అమ్మవారిని ఎలా ఆరాధించాలి అని అడగడంతో బ్రహ్మ ఇలా వివరించాడట. నవదుర్గలుగా పూజించేవారు ఆ రూపంలో, ఆ రోజుల్లో వివిధ రూపాల్లో పూజించేవారికి ఆ రూపంలో ఉన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజు కూడా లలితా సహస్రనామ పారాయణం చేయాలన్నమాట. కుంకుమతో అర్చన చేస్తే ఇంకా మంచిది. ప్రథమం శైలపుత్రీని, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థం, పంచమం స్కంధమాతేతి, షష్ఠమం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రం చ మహాగౌరేతి చాష్టమం, నవమం సిద్ధితి ప్రోక్త నవదుర్గా ప్రకీర్తిత. ఈ విధంగా నవదుర్గల్ని ఆరాధిస్తారు ఈ దసరా పండుగలో. మొట్టమొదటి అలంకారం శైలపుత్రి అలంకారం. ఈమె బాలా త్రిపుర సుందరి అన్నమాట. దుర్గా నవరాత్రుల్లో పాడ్యమి నాడు ప్రారంభమయ్యే మొదటి అవతారం శైలపుత్రి, దక్షుని ప్రథమ పుత్రిక. శిరస్సున అలంకారంగా బాలచంద్ర రేఖను ధరించి ప్రతి శూలాన్ని చేతబట్టి ఎద్దు వాహనంపై కూర్చునే అవతారమే శైలపుత్రి. పరమేశ్వరుడే తనకు పతి కావాలని కోరుతుంది. ఆమె కోరిక ప్రకారం హిమవంతునికి పుత్రికగా జన్మించింది. ఆమె వాహనం ఎద్దు. ఎద్దుల మొద్దు స్వరూపాలైపోకుండా మానవుల్లో చురుకుదనాన్ని కలిగించడానికి సంకేతం శైలపుత్రి. ఈమె మూలాధార చక్రాన్ని జాగృతం చేస్తుందన్నమాట. మూలాధారానికి అధిష్టాన దేవత కూడా. ఈ శైలపుత్రిని ఉపాసిస్తే యోగ మార్గంలో ఉండేవారు మంచి ఉన్నత స్థాయికి చేరుకుంటారన్నమాట. ఈరోజు అమ్మవారికి పొంగలి నైవేద్యం పెట్టి అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది. వందే వాంఛిత లాభదాయ చందార్థకృత శేఖర వృషారూఢాం శూలధారాం శైలపుత్రి యశస్వినీం. బాలత్రిపుర సుందరిగా గృహంలో పూజించేవారు ఈ తల్లి స్తోత్రం, అష్టోత్తరంతో అర్చన చేసి లలితా సహస్రనామం చదివి పొంగలి నివేదించి హారతి ఇవ్వాలన్నమాట. ఇక 2వ రోజు అవతారం బ్రహ్మచారిణి అవతారం. దుర్గామాత 2వ అవతారం బ్రహ్మచారిణి. పరమేశ్వరుని భర్తగా పొందడానికి నారదుడి ఉపదేశానుసారం ఘోర తపస్సు చేస్తుందన్నమాట. ఈమెకే అపర్ణ, కన్యాకుమారి అనే మరో పేర్లున్నాయి. ఈ మాతను ఉపాసించే వారికి సర్వత్రా విజయాలు ప్రాప్తిస్తాయి. దధాన కర్మ పద్మాభ్యాం అక్షమలాకమండలు దేవి ప్రసీదుతుమయ్యి బ్రహ్మచారిణ్యనుత్తమం అని ఈ శ్లోకం చదివేసి పాయసం నివేదించి హారతి ఇవ్వాలి. ఇక 3వ రోజు అవతారం చంద్రఘంట.
ఈమె అన్నపూర్ణ అవతారం. అన్నపూర్ణగా ఆరాధించేవారు అష్టోత్తరం లలితా సహస్రనామంతో అర్చించాలి. అమ్మవారి 3వ అవతారం చంద్రఘంట. ఈ రూపం మిక్కిలి కళ్యాణకారకం అన్నమాట. శిరస్సు పైన ధరించిన అర్ధచంద్రుడు అర్ధాకృతిలో ఉండటం వలన ఆమెకు చంద్రఘంట అనే పేరు వచ్చింది. ఈ తల్లిని శరణు వేడేవారికి ఎప్పుడూ అభయగంట మోగుతూ ఉంటుంది. పిండజ ప్రవరూఢ చంద్రకోపాస్త్రకైర్యుతం ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విస్తృత అనే శ్లోకం చదివి పులిహోర పెసరపప్పు పాయసం నివేదించి హారతివ్వాల. ఇక 4వ రోజు అవతారం కూష్మాండ అవతారం. అమ్మవారి 4వ అవతారమే కూష్మాండ, అంటే బూడిద గుమ్మడికాయ. ఈమె తేజోమయి. ఈమె 8 భుజాలతో విరాజులుతుండటం వలన కూడా ఈమెకు అష్టభుజాదేవి అని పేరు వచ్చిందనమాట. సురా సంపూర్ణ కలశం రుధిరాపుతమేవ చ దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండ శుభదాస్తు మే. ఈ విధమైన శ్లోకం చదివి కాయగూరల కదంబాన్నం నివేదించాలి అమ్మవారికి. ఇక 5వ రోజు స్కంధమాత. 5వ అవతారం స్కంధమాత. స్కందుడు అనగా కుమారస్వామి. స్కందుని తల్లి అయినందున స్కందమాత అంటారు. ఈ తల్లి వాహనం కమలాసనంపై పద్మాసనంగా శ్వేత పద్మంతో శోభిల్లుతుందంట. తనను నమ్మిన భక్తులకు పతనం లేకుండా ఆ అమ్మ ఉద్ధరిస్తుంది అనడానికి సంకేతమే ఇది. ఈమె శ్లోకము సంహాసనాగతా నిత్యం పద్మశ్రితకరద్వయ శుభధాస్తు సదాదేవి స్కందమాత యశస్విని. ఈమెకు గోధుమ రవ్వతో చేసిన కేసరి మిరియాల పొంగలి నివేదించాలి. అదేవిధంగా లలిత అష్టోత్తరం లలితా సహస్రనామం చదవాలన్నమాట. ఇక 6వ రోజు అవతారం కాత్యాయని. కాత్యాయని అవతారమే దుర్గామాత 6వ అవతారమే కాత్యాయని. ఇక్కడ కొత్స అనే ఋషి తనకు పార్వతీదేవి కుమార్తెగా పుట్టాలని తపస్సు చేశాడట. అతనికి కూతురుగా జన్మించింది కనుకే ఆమెకు కాత్యాయని అనే పేరు వచ్చింది. మహిషాసురుని వధించడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అంశతో ఒక దేవిని సృష్టిస్తారన్నమాట. మొదటగా ఈ కాత్యాయని మహర్షి పూజిస్తారు. ఈమె ఆశ్వయుజ శుక్ల సప్తమి అష్టమి నవమి తిథుల్లో పూజలందుకొని విజయదశమి నాడు మహిషాసురుణ్ణి వధిస్తుంది. ఈరోజు లక్ష్మీ అష్టోత్తరము సహస్రనామం చదివి బెల్లమన్నము అన్నం ముద్దపప్పు నివేదించాలన్నమాట. ఈమె యొక్క శ్లోకం వచ్చి చంద్రహాసోజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దధ్యాదేవి దానవఘాతిని అనే శ్లోకాన్ని చదివి ఈ నైవేద్యాన్ని నివేదించి హారతివ్వాలి. ఇక 7వ రోజు కాళరాత్రి. ఈ దుర్గామాత 7వ అవతారమే కాళరాత్రి. ఈమె శరీర ఛాయ చీకటి వలె నల్లగా ఉంటుంది. అందుకే ఈ దేవికి కాళరాత్రి అనే పేరు వచ్చింది. ఈమె వాహనం గాడిద. ఈ తల్లి ఎప్పుడూ శుభ ఫలితాలనే ఇస్తుందట. అందువల్ల ఈ దేవిని శుభంకరి అని కూడా అంటారు. ఈమె యొక్క శ్లోకం వచ్చి ఏకవేణి జపాకర్ణపూర నగ్నాకరా స్థిత లంభోష్టి కర్ణికాకర్ణి తైలాభ్యాక్త శరీరిణి వామపాదోల్ల సల్లోహలత కంటకభూషణ వరమూర్ధ్వధ్వజ కృష్ణ కాళరాత్రిశ్చయంకరి అనే శ్లోకం చదివి ఈమెకు దద్దోజనము చక్కెర పొంగలి నివేదించాలన్నమాట. ఈరోజు సరస్వతి స్తోత్రము లలితా సహస్రనామము పారాయణ చేయాలి. పారాయణ చేసి దద్దోజనము చక్కెర పొంగలి నివేదించి హారతివ్వాలి. ఇక 8వ రోజు మహాగౌరి. ఈ మహాగౌరి అమ్మవారి 8వ అవతారం మహాగౌరి అనమాట. ఈమె పరమేశ్వరుని భర్తగా పొందడానికి కఠోర తపస్సు చేస్తుంది. దీనివల్ల ఆమె దేహం నల్లబడుతుంది. ఆమె తపస్సుకు మెచ్చి ఆమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళనం చేస్తారు. దానివల్ల ఆమె శరీరం గౌర్ణవర్ణతో విద్యుత్తి కాంతులను వెదజల్లుతూ ఉంటుందన్నమాట. అప్పటి నుండే మహాగౌరిగా ప్రసిద్ధి చెందింది. ఈమె యొక్క శ్లోకము శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధరా శుచి మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవ ప్రమోదద అనే శ్లోకాన్ని చదివి గారెలు పులిహోర నైవేద్యం పెట్టి హారతివ్వాలి. ఈరోజు దుర్గా అష్టోత్తరము విజయ దుర్గా స్తోత్రము లలితా సహస్రనామ స్తోత్రము పారాయణ చేసి గారెలు పులిహోర నైవేద్యం పెట్టి హారతివ్వాలి. ఇక 9వ రోజు సిద్ధిదాత్రి.
దుర్గామాత యొక్క 9వ అవతారము సిద్ధిదాత్రి. ఈమె అన్ని సిద్ధులను ప్రసాదిస్తుందట. పరమేశ్వరుడు సర్వసిద్ధులను ఈ దేవి కృపతోనే పొందాడని దేవీ పురాణాలు చెప్తున్నాయి. ఈమె యొక్క శ్లోకం వచ్చేసి సిద్ధ గంధర్వ యక్ష ధైర్య సురైరమరైరపి సేవ్యమాన సదా భూయాత్ సిద్ధిదాయిని అనే శ్లోకం చదివి కొబ్బరన్నము, నిమ్మకాయ, పులిహోర అంటే నిమ్మకాయతో చేసిన పులిహోర నివేదించాలన్నమాట. ఈమెకి ఎవరు? సిద్ధిదాత్రికి 9వ రోజు. ఈరోజు మహిషాసురమర్దిని, రాజేశ్వరి స్తోత్రం, లలితా సహస్రనామ స్తోత్రం పారాయణ చేసి ఈ నైవేద్యాలు పెట్టి హారతి ఇవ్వాలన్నమాట. ఈ విధంగా 9 రోజులు అంటే దుర్గా నవరాత్రులు పూజ చేసుకోవాలి. ఇక విజయదశమి రోజు అంటే మరుసటి రోజు విజయదశమి రోజు యథాశక్తి పూజ చేసి ఆయుధ పూజ, సమీవృక్ష పూజ, తర్వాత దానం చేయడము, బ్రాహ్మణ సత్కారం మొదలగునవి ఎవరికి శక్తి కొద్దీ వారు చేయాలన్నమాట. కానీ అన్నీ అవే చేయాలని రూల్ ఏం లేదు. మనకున్న శక్తి కొద్దీ భక్తితో సమర్పించాలి. ఈ విధంగా శక్తి కొద్దీ అమ్మవారి పూజ చేయాలన్నమాట. శ్రీమాత్రే నమః అని నిరంతరం మననం చేసుకుంటూ ఉండాలి. ఏకభుక్తము, బ్రహ్మచర్యం ఉండాలి. అసత్యం ఆడరాదు. సమయం పాటించాలి. ధ్యానం చేయాలి. ఎక్కువగా మౌనం పాటించాలి. ఈ విధంగా దుర్గా నవరాత్రులు పూజ చేయడం వలన ఆ జగన్మాత ఆశీస్సులు ఎప్పుడూ మనకు వెన్నంటే ఉంటాయి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.